ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళ హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు సెక్షన్ 376, 506, 323 కింద కేసులు నమోదు చేశారు. ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఇక ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఘటన నార్సింగ్ పరిధి పోలీస్ స్టేషన్ లో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులకు సదరు కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం జరిగింది. తనను ఛాన్సులు రాకుండా అడ్డుపడితే కాకుండా తనను లైంగికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తనపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ కూడా మధ్యప్రదేశ్ చెందినటువంటి మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ మహిళ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ లిమిట్స్ నార్సింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసి ప్రస్తుతం అయితే ఆ కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి పోలీసులు బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతము ఆ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సెక్షన్ 376తో పాటు 323 అదేవిధంగా 506 కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో తనని పిలిచి అనేక అవుట్డోర్లో ముంబై, హైదరాబాద్, ఇతర ప్లేసెస్లో జరిగేటువంటి కొరియోగ్రాఫర్ డ్యాన్స్కి సంబంధించిన దాంట్లో అతను లైంగికంగా తనకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు, లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ కూడా మహిళా కొరియోగ్రాఫరు కొన్ని ఎవిడెన్స్తో పాటు కొన్ని ఆధారాలను అంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ఆ పోలీస్ స్టేషన్లకు అందించడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తారు. ఈ రోజు రేపు అన్ని కూడా ఈ నిమజ్జన వేడుకల సంబంధించి బిజీ ఉన్న నేపథ్యంలో 2 రోజుల తర్వాత జానీ మాస్టర్కి నోటీసులు ఇచ్చి 35 BNS యాక్ట్ సప్లాస్ 3 ప్రకారము నోటీసులు జారీ చేసి అతన్ని విచారించాలని పోలీసులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్కి సంబంధించిన కేసు నమోదు కావడంతో అటు సినీ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. గతంలో కూడా అనేక మందిపై జానీ మాస్టర్ ఈ విధంగానే పాల్పడ్డారు, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మధ్యప్రదేశ్ చెందినటువంటి కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ ఫిర్యాదు మేరకే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మాధవ్, సునీల్, అంటే జానీ మాస్టర్ సహచర వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట అంటే ఇది ఆల్రెడీ ఇది గతంలో ఉన్నటువంటి విషయమే. ఒక 1.5 year ముందు ఇదంతా కంప్లీట్ గా క్లోజ్ అయింది. ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా ఒక క్లోజ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తుంది, దీని వెనకతలు ఎవరో ఉన్నారంటూ కూడా వినిపిస్తుంది. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? గతంలో కూడా జానీ మాస్టర్ పై ఇలాంటి లైంగిక ఆరోపణల కేసు బయటికి రావడం జరిగింది. అయితే ఆ మహిళ ఈ మహిళ ఒకరేనా, మరి ఇంకెవరైనా ఉన్నారా, వీటికి సంబంధించిన దానిపై ఇంకా ఆధారాలు ఏమైనా సబ్మిట్ చేసిందా, ఆ కేసు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వేధింపులకు ఏమైనా గురి చేస్తుందా, వీటన్నిటి అంశాలకు సంబంధించిన దానిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. కానీ మహిళ మాత్రము ఒకటే చెప్తుంది, ఇటీవల కాలంలో అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినటువంటి నేపథ్యంలో అతను లైంగికంగా వేధింపులకు గురి చేశారు, మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని అటు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు జానీ మాస్టర్కి సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటివరకు బయటికి రావలేదు. కేసు నమోదైన దగ్గర నుంచి కూడా జానీ మాస్టర్ ఇప్పుడు ఈ విషయం సంబంధించిన దానిపై ఎక్కడా కూడా స్పందించలేదు. ఒకవేళ అతను దీనికి సంబంధించిన సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా వీడియోని రిలీజ్ చేసి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాని విషయాలపై వివరాలు కూడా అటు మీడియాకు సమర్పించే అవకాశం. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు మాత్రము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మహిళ మాత్రం ఒకటి చెప్తుంది, అవుట్డోర్ సమయంలో అటు హైదరాబాద్, ముంబై, అదేవిధంగా చెన్నై వెళ్ళేటువంటి నేపథ్యంలో ఇబ్బందులు గురి చేశారు, మానసికంగా శారీరకంగా లైంగికంగా ఇబ్బందులు గురి చేశారు కాబట్టి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి అనేక ఛాన్సులు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఛాన్సులు రాకుండా అడ్డుపడమే కాకుండా లైంగికంగా కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు జానీ మాస్టర్. ఇప్పటికైనా చాలా మంది సినీ ఇండస్ట్రీలో డాన్సర్స్ ముఖ్యంగా డాన్స్ చేయడానికి వస్తున్నటువంటి వారందరూ కూడా లొంగ తీసుకొని తనను వేధింపులకు గురి చేస్తాడు.
చేస్తున్నాడు, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాబట్టి చూడాలి మరి ఈ 2 రోజుల సమయంలో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సునీల్, ఈ అంశం కూడా ఒక సీరియస్ ఇష్యూ, ఎందుకంటే టాలీవుడ్ కి సంబంధించి కూడా ఒక సెక్సువల్ హెరాస్మెంట్ ఒక వింగ్ ఉంది స్పెషల్ గా. అలాగే గతంలో కూడా కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం. ఈ వింగ్ లో కూడా జయసుధ కావచ్చు, జీవిత రాజశేఖర్ ఇలాంటి ముఖ్యులు కూడా అంటే మహిళలు కూడా ముఖ్యంగా ఉన్నారు. దీనిపై గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినా కూడా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నివేదికలు అయితే బయటికి రాలేదని మొన్న రీసెంట్ గా సమంత కూడా దీనిపైన స్పందించడం జరిగింది. నివేదికలు బయటికి రావాలి అని. ఏదైతే ఇప్పుడు హేమ ఒకటి ఏదైతే ఉందో కేరళ మలయాళం దానికి సంబంధించి కూడా అలానే రావాలని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంతవరకు కూడా కేసు పెట్టిన సందర్భాలు లేవు. మరి ఈ ఇష్యూని సినిమా పెద్దలు ఎలా తీసుకుపోతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు దీనికి సంబంధించి? మనం మీరు అన్నట్లు గతంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాస్టింగ్ కావచ్చు ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఉండాలి, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలోనే మనం చూసాం శ్రీరెడ్డి ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన తీరు కూడా మనం చూసాం. సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని ఏదైతే సినీ ఇండస్ట్రీలో పెద్దల చుట్టూ తిరుగుతారో వారు తమ కోరికలను తీర్స్తేనే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఇలాంటి వారికి విరుద్ధంగా చాలామంది సినీ సెలబ్రిటీ ముఖ్యంగా సినీలో ఉండేటువంటి హీరోయిన్స్ ముఖ్యంగా జయసుధ కావచ్చు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, హేమమాలిని కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఖచ్చితంగా ముందుకు వచ్చిన తీరు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో సమంత కూడా ఒక పోస్టింగ్ తన ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా రావాలి, ఇందుకు సంబంధించిన గతంలో చేసిన నివేదికలు బయటకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు, ఎందుకు నివేదికలను బహిర్గతం చేయడం లేదంటూ కూడా గతంలో అనేక సంఘటనలు కూడా జరిగాయి. వీటన్నిటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా అసోసియేషన్ పెద్దలు స్పందించాలి. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు దీనిపై రెస్పాండ్ ఇవ్వాలి. ఇలాంటి సంఘటనలు రాకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రమే ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని గతంలో అనేక సంఘటనలు బయట, కానీ ఇప్పుడు ఏకంగా కొరియోగ్రాఫర్ల విషయంలో కూడా బయటకు వస్తున్నాయంటే ఈ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఏ విధంగా వస్తున్నాయో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా రంగంలో ప్రవేశించాలంటే తమ కోరికలు తీర్చాలి, తమ కోరికలు తీర్స్తేనే తమకు అవకాశాలు వస్తూ ఉంటాయని గతంలో అనేక విషయాలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా కొరియోగ్రాఫర్లు సైతం ఈ రకంగా లైంగిక ఆరోపణలు దాడులు దిగుతుండడంతో అటు సినిమా వర్గాల్లో కూడా ఒక చర్చ మాత్రం మొదలవుతుంది. సినీ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి సంఘటనలపై గతంలో అనేక నివేదికలు వచ్చినప్పుడు కూడా ఆ నివేదికలు ఎందుకు బహిర్గతం చేయడం లేదనే చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికైనా సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దలు, సినీ అసోసియేషన్ కూడా స్పందించాలి. సినిమా ఆటోగ్రఫీలో పనిచేస్తున్నారు ముఖ్యంగా కొరియోగ్రాఫర్ల విషయంలో కావచ్చు, సినిమా హీరోయిన్స్ విషయంలో కావచ్చు, సైడ్ లో ఉన్నటువంటి చిన్న క్యారెక్టర్ వేసుకున్నటువంటి విషయంలో కావచ్చు, ఇలాంటి సంఘటనలు లైంగిక ఆరోపణల సంఘటనలు రాకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అనేక మంది సినిమా పెద్దలు స్పందించాలంటూ కూడా ఇప్పటికే అటు హీరోయిన్స్ కావచ్చు, సినిమా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి కొరియోగ్రాఫర్లు, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కొరియోగ్రాఫర్లు కూడా టాలీవుడ్ పై ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారంటే టాలీవుడ్ లో ఏ రకంగా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, ముఖ్యంగా అసోసియేషన్ సభ్యులు స్పందించి ఇలాంటి సంఘటనలు వచ్చేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటూనే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని మాత్రం అటు సినీ వర్గాల్లో కూడా కొంతమంది చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ విషయంలో ముఖ్యంగా జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో ఇప్పుడు సినిమా పెద్దలు, అసోసియేషన్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు, ఏ రకంగా రెస్పాండ్ అవుతారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. మాధు, సునీల్, మీరు చెప్పినట్టు కాస్టింగ్ కావచ్చు మీటూ అంశాలు కూడా అప్పట్లో హీట్ పుట్టించాయి. అప్పట్లో కూడా నివేదికలు ఇచ్చే స్టేట్మెంట్లు తీసుకున్నారు, కానీ ఇంతవరకు కేసు అనేది ఎక్కడ నమోదు కాలేదు. ఇది ఫస్ట్ టైం కేసు పరంగా పోలీసును ఆశ్రయించారు, కేసు కూడా బుక్ అయింది. మరి ఇది ఒక సీరియస్ అంశంగా తీసుకోవాలి. దీనిపైన అసోసియేషన్ కూడా ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి? సినిమా పెద్దలు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా అసలు ఇప్పటి వరకన్నా? ప్రస్తుతం అయితే ఇప్పటివరకైతే ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతం కేసు అయితే నమోదైంది కాబట్టి ఇప్పటికే మనం చూసాము శ్రీరెడ్డి గతంలో అర్ధనగ్న ప్రదర్శన చేసింది కాస్టింగ్ కౌచ్ గురించి. అదేవిధంగా ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ విషయంలో కూడా ఒక మహిళా బాధితురాలు లావణ్య కూడా పోలీసులను ఆశ్రయించింది. కానీ ఇప్పటివరకైతే
సినిమా ఉన్నటువంటి మా అసోసియేషన్ పెద్దలు మాత్రము ఇలాంటి విషయాల్లో మాత్రము రెస్పాండ్ ఇవ్వకపోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. బాధితులు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఇంకా మా అసోసియేషన్లో సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా వీరిని ప్రోత్సహిస్తున్నారు, ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా న్యాయం జరిపించే విధంగా, బాధితులకు న్యాయం జరిపించే విధంగా మా అసోసియేషన్ సభ్యులు చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.